అనగారిన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిఎం ఆఫీస్ మూలమల్పు వద్ద గల కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా పేదలకు అండగా నిలుస్తూ ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన మహానేత కాకా వెంకటస్వామి అని కొనియాడారు. పెద్దపల్లి ఎంపీగా ఇక్కడి పార్లమెంటు ప్రజలకు చాలా దగ్గరయ్యారని తెలిపారు. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగిందని వెల్లడించారు. రామగుండం భారతదేశానికే కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా, రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుడిగా కాకాగా చిరుపరిచయం, ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాకా గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సంక్షేమాలు, దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గుర్తు చేసుకుంటూ వారి బాటను నడవాలని కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు, మరి ఇలాంటి ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గ నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని, రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష, ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పిస్తారు.